బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివేక్ నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. పరిమండల్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు తన మనమరాలి హాస్టల్లో దింపేందుకు నిర్మల్కు వచ్చారు. ఆ సమయంలోనే పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసుని లాక్కు వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వేరే ఉంటుంది కొంచెం వాళ్ళు చాలా అమాయకులు ఉంటారు. ఇక వాళ్ళు గ్రామంలో ఉన్న వేరే ఉంటుంది కొంచెం వాళ్ళు చాలా అమాయకులు ఉంటారు. ఇక వాళ్ళు గ్రామంలో నిర్మలని ఈ వినాయక బాధితురాలు మా అమ్మనే. మా అమ్మ చేనే ఇట్లా రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వస్తున్నది. వాళ్ళు అక్కడ నుంచి ఫాలో అయినట్టున్నారో మరి ఎందుకు తెలియదు. ఇక్కడికి వచ్చి అడ్రస్ అడిగినట్టు అడిగి మెడల నుంచి తెప్పుకొని వెళ్ళిపోయాడట. ఇక బాధపడుతుంది అమ్మ. ఇక అది ఆమె పెన్షన్ డబ్బులు అవి ఇవి చేసుకొని కష్టం చేసుకున్నది. చాలా బాధపడుతుంది. పోలీసులకు ఒక్కటి ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే సార్ కొంచెం మీరు ఫోకస్ చేసి తెచ్చిచ్చే ప్రయత్నం చేయండి సార్. మీరే తలుచుకుంటే ఏదైనా అవుతుంది. మీరు తలుచుకుంది ఏది కాదు. మీరే కొంచెం ఫోకస్ చేయండి సార్. ఇది ఒక్కటే వినదు సార్. ఆమె చూసారు కదా, ఆమె పరిస్థితి చూసాను సార్. మీరు కొద్దిగా రెస్పాండ్ కాండి సార్. దొంగతనం జరిగింది.